ఓం నమో వెంకటేశ్వాయ నమః. స్వామి దయ వల్ల నేనైతే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఒకసారి నేను ఎలా చేసుకున్నానని చెప్పేసి షూట్ చేద్దామని చేశానండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. నేనైతే యూట్యూబ్ని అండ్ వ్రతకల్పం అని చెప్పేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా నేను ఫోన్లో. అలానే నేను 1 బై 1 పూజ చేసుకుంటూ అయితే నేను వ్రతం అయితే కంప్లీట్ చేశానండి. మీకు ఇన్ డెప్త్గా ఇంకా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ నమః. హలో అండి అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఒకసారి ఫుల్ వ్లాగ్ పెడదామని చెప్పేసి నేనైతే వీడియోని షూట్ చేశానండి. ఫస్ట్ అయితే నేను చలిమిడి దీపాల కోసం అయితే ఫస్ట్ బియ్యం పిండిని తీసుకొని కొంచెం బెల్లం ముక్కలుగా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ బనానాని అక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని ఇట్లా చేయితో అనుకుంటూ తర్వాత పాలు వేసి నెక్స్ట్ పిండిని అంటే చాలా స్మూత్గా ఇట్లా వేళ్ళతోనే తడుముకుంటూ తడపాలండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. నేను ఇలా చేస్తున్నాను కాబట్టి పిండి అనేది పగుళ్ళు రాకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా బాగా చేతులతో తడుపుకున్న తర్వాత పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి పక్కన పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూసామంటే పిండిని ఇలా టచ్ చేసి చూస్తే మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది. అలా ఉండిందంటే ఆటోమేటిక్గా మనం ప్రమిదలు చేసుకోవడానికి పిండి ప్రమిదలు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా నేనైతే ప్రమిదలు స్టార్ట్ చేశానండి. 7 చలిమిడి దీపాలు కాబట్టి స్వామివారికి 7 చలిమిడి దీపాలను స్టార్ట్ చేశాను. ఈ చలిమిడి దీపాలను కూడా నేను ఎలా చేశానంటే ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానిలో కొంచెం బియ్యం పౌడర్ వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా గుండ్రంగా తీసుకొని అదే గుండ్రంగా తీసుకున్న దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గ్లాస్లో పెట్టేసి నేను మీ ఇంట్లో మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి, ఆ చపాతీ కర్రతోన మిడిల్లో ఇలా మనం ప్రెస్ చేసామంటే చాలా అంటే షేప్ కూడా చాలా బాగా వస్తుందండి. ప్రమిద నూనె కూడా చాలా బాగా ఉంటుందండి. పిండి అనేది పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తుంది. ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నానని చెప్పేసి. దీపం కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుందండి అందులో ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ ఇలా నేను 7 చలిమిడి దీపాలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేను గోవింద నామాలు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. గోవింద నామాలు వచ్చేసి ఒక్కొక్క ప్రమిదకైతే గోవింద నామాలతో బొట్లు పెడుతున్నానండి. ఇలా అన్నీ 1 బై 1 పెట్టుకొని 7 దీపాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా గోవింద నామాలు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 7 చలిమిడి దీపాలకైతే బొట్లు పెట్టుకున్నా. నెక్స్ట్ బొట్టు పెట్టుకున్న తర్వాత అయితే నేను 1 బై 1 ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను అయితే మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. పర్టికులర్గా ఇది పిండి ప్రమిదల్లో చాలామందికి పగుళ్ళు వస్తున్నాయని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే చూశానండి. సో నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అస్సలు పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయండి. ఇలా నేను బొట్లు పెట్టేసుకున్నానండి. 7 చలిమిడి దీపాలను చేసుకున్నాను. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో అయితే స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను సడన్గా అనుకున్నాను ఓకే చెయ్యాలి నేను సప్త శనివారాల వ్రతం అనుకొని స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కలశంని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ముందుగా అయితే కలశంని నీట్గా శుభ్రపరచుకొని కలశంకి నేనైతే కంకణం కట్టుకున్నానండి. ఒక పుష్పం తీసుకొని ప్లస్ పుష్పము ప్లస్ పసుపు కొమ్ము తీసుకొని అయితే నేను కంకణం పెట్టానండి. అలాగే కలశంకి కూడా నేను నీట్గా శుభ్రపరచుకొని కలశం చుట్టూ గంధము కుంకుమ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కలశంలోకి కావాల్సినవి ఏంటంటే పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక పుష్పం నాణ్యం లవంగాలు యాలకులు పచ్చకర్పూరం ఇలా అన్నీ నేను వేసి చివరిలో అయితే పుష్పాన్ని వేసి నేను కలశంలో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. కలశంని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరిలో అయితే నాణ్యం వేసానండి. నాణ్యం వేసి ఇట్లా కలశం చుట్టూ ఒక 3 లీవ్స్ తమలపాకులు అయితే వేసి నేను కొబ్బరికాయనైతే కలశం ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా కలశం అయితే ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు అండి. నేను కలశంని అయితే పెట్టుకున్నాను కాబట్టి మా ఇంట్లో నేను కలశంని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఉంటే పెట్టుకోండి, లేదు అంటే నార్మల్గా పూజ చేసుకోవచ్చండి. కలశం అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను
నెక్స్ట్ వచ్చేసి నేను స్వామివారి పటంని ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఒక వాల్ దగ్గర అయితే నీట్గా శుభ్రపరచుకున్నానండి. పసుపుతో కొంచెం ఇలా నీట్గా అల్లుకొని బియ్యం పిండితో నేను ముగ్గు వేసుకున్నాను. అదేవిధంగా స్వామివారి పటం ఎక్కడైతే పెడతామో అక్కడ ఒక పీఠం ఏర్పరచుకొని దానిపైన మనం యూస్ అయిన క్లాత్ ఉంటుంది కదండి, దాని మీద ఒక క్లాత్ పెట్టేసి నేను బియ్యం అలా వేసేసి స్వామివారిని పటంని అయితే పెట్టుకున్నానండి. స్వామివారి పటంని పెట్టుకున్న తర్వాత వచ్చేసి నేను ఇక్కడ అంతా వ్లాగ్ అయితే పెట్టలేదు అండి, నాకు చాలా టైం అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం షార్ట్గా తీసాను. ఇంపార్టెంట్వి నేనైతే 5 రకాల పళ్ళు 5 రకాల నైవేద్యాలతో అయితే నేను స్వామివారిని పూజ చేసుకున్నాను. ప్రత్యేకంగా అయితే ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసుకోండి. స్వామివారిని దండం పెట్టుకొని ఎలాంటి ఆటంకం కలగకుండా పసుపు గణపతిని అయితే చేసుకొని మీరు పూజ స్టార్ట్ చేసుకోండి. నేను ఈ పూజ ఎలా ఫాలో అయ్యానంటే యూట్యూబ్లో చూసి నేనైతే ఫాలో అయ్యానండి. సప్త శనివారాల వ్రతం అని చెప్పేసి నేను డౌన్లోడ్ చేసుకున్నానండి పీడిఎఫ్. అది బుక్ చదువుకుంటూ నేను పీడిఎఫ్ని అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ అయితే. నేను ప్రత్యేకంగా అయితే నేను అసలు అనుకోలేదు చేస్తాను అని, సడన్గా అనుకున్నాను. బట్ 7 శనివారాల వ్రతం అయితే నేను స్టార్ట్ చేశాను. మీరు కూడా స్టార్ట్ చేయండి. ధనుర్మాసంలో అయితే వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తారీఖు శనివారం. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే ఆ రోజు అయితే స్టార్ట్ చేసుకోండి, చాలా బాగుంది. అదేవిధంగా అయితే పూజ అయిన తర్వాత అయితే నేను మా హస్బెండ్కి ప్రసాదంను మా హస్బెండ్ అండ్ మా బాబుకి అయితే పెట్టానండి. వాళ్ళిద్దరు ప్రసాదం తిన్న తర్వాత నేను అయితే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటానండి. పూజ అయితే నాకు చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేసుకుంటానని చెప్పేసి. నేనైతే యూట్యూబ్ని ఫాలో అయ్యానండి. అక్కడ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఓం నమో వెంకటేశాయ నమః.